అమ్మయ్యా, డిక్కీలో పడి చచ్చాను రా బాబు. అంకుల్ మీ సూట్ ఏమైంది? అది రాత్రి ఎవరో ఇద్దరు జెంట్మెన్ వచ్చి ఫోర్స్ చేసి రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి ఇచ్చాను. అరే ఆ బండి కొంచెం పక్కకి తీసుకెళ్ళి ఆపరా, పొట్ట ఉబ్బరంగా ఉంది, చచ్చిపోతున్నాను, తొందరగా వెళ్ళాలి రే. ఇంకా 100 మైళ్ళ వరకు టాయిలెట్ లేవు అంకుల్, ఒక గంట ఓపిక పట్టండి. గంట సేపు ఓపిక పట్టాలా? ఒరే నేనేమైనా ఎడారి వంటిని అనుకున్నావురా గంట సేపు ఓపిక పట్టడానికి? నా వల్ల కాదురా బాబు, చచ్చిపోతాను రా. ఎక్కడన్నా ఆపరా. ఆపడానికి వీలేదని చెప్తున్నాం కదండి. ఎక్కడంటే అక్కడ ఆపి ఎక్కడంటే అక్కడ పోస్తే పోలీసులు బొక్కలు దోస్తారండి. అనకాపల్లి కాదు, ఇది అమెరికా. సర్లేవయ్యా, ఇది అమెరికా అన్న సంగతి మాకు తెలుసు. రాత్రి శుభ్రంగా తాగి తెన్ చుట్టూ తిరుగుతూ మీరు అందరూ పోశారు, అప్పుడు పోలీసులు ఏమయ్యారు? మీరు టెన్షన్ పడకండి, నేను చెప్పినట్టు నేను చెప్తున్నాను కదా. ఏంటి? నెమ్మదిగా గాలి వీల్చుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. నెమ్మదిగా గాలి వీల్చుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. అగో మీరు చేయట్లేదు. నో నో నో, నెమ్మదిగా గాలి వీల్చుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. సాపిగా అయిపోతుంది, నేను చెప్తున్నా కదా. ఆపరా బాబు, చచ్చిపోతున్నా, లేకపోతే కారు మొత్తం ఖరాబ్ అవుతుంది రా. ఆపరా బాబు. Whoa, 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 where are you going? Where are you going? You know you can't come in here without shoes and a tie. అబ్బా, టాయిలెట్ లోకి వెళ్తానికి చెప్పులు సూట్ ఎందుకురా బాబు? Sir, I don't understand what you're saying, but please. No, sir, stop. Sir, get out of here. Sir, freeze. Sir. What, did you just piss on my floor? Yeah. Hey, get out of here. Hey, I'm sorry about yesterday. That's okay. నేనే అతి చేసినట్టున్నాను. నవీన్, ఏదైనా గ్యాస్ స్టేషన్లో ఇంకో జాబ్ ఉంటే చూడగలవా నాకు? అది అమ్మాయిలు చేసే జాబ్ కాదు. అయినా ఏంటో అంత సినిమా కష్టాలు. ఇండియాలో నా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అయింది. ఇండియాలో ఇచ్చే బ్యాంక్ లోన్తో అమెరికాలో కెరీర్ ప్లాన్ చేసేవా తల్లి? వాళ్ళు అడిగిన సాయం ఫీజు నేను కట్టేస్తా, మిగిలిన ఫీజుకి చేసే జాబ్ చాలు. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ వచ్చి ఐ లవ్ యూ అంటావు కదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద వాడుతున్నాను అనుకుంటున్నావా? డిగ్రీ అవగానే ₹2 వడ్డీతో సహా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చాయి. ₹2? నా బ్యాంక్ వడ్డీకి పైన ఒక్క పైసా కూడా ఇవ్వను. అంటే ₹10 వడ్డీయా? అక్కర్లేదు తల్లి, నువ్వే ఉంచుకో. ఏంటి సార్ అలా డల్గా ఉన్నారు? డల్గా ఉండకేముంది నాయనా, నా బతుకి వంటోడు ఒకటి తయారయ్యాడు. రోజుకో టైపులో చికెన్ చేసి జనాన్ని రాకుండా చేస్తున్నాడు. మొన్న ఆరెంజ్ చికెన్ అన్నాడు, నిన్న నిమ్మకాయ చికెన్ అన్నాడు, ఇవాళ బత్తాయికాయ చికెన్, రేపు గజ్జూర్ చికెను, ఎల్లుండి వాడు పిండాకుడు చికెను. దీని పేరు చికెన్ జెల్ ఫ్రిజ్ అండి. మీరు టేస్ట్ చేసి ఓకే చెప్తే మెనూలో పెట్టేస్తానండి. అయ్యో, చికెన్ ఎంత పని చేస్తుందండి. ఒరే దరిద్రుడా, ఆ చికెన్ లో ఏం కలిపావరా? ఒళ్ళంతా మంటలు పుడి చేస్తున్నాను. వసాబి అని ఓ జపాన్ స్పైస్ కలిపానండి, సరిపేసానండి. ఏం కాదు, గ్లూకోజ్ తాగండి. నీ గ్లూకోజ్ వద్దు, నీ పాడొద్దు. అందులో ఏ బర్మా ములకలు కలిపావో ఏంటో. అయ్యో, ఆ చికెన్ తోనే ఒళ్ళంతా మంటలు పుట్టి చేస్తున్నాను రా. దగ్గరలో ఫైర్ స్టేషన్ దగ్గర ఆపరా, పైన నీళ్లు పోద్దు కానీ. అమ్మా అలా ఉంటాడు.
రోజు మీ కారుకి ఆయిల్ వేసి చెట్లకి నీళ్ళు పోసి ఇల్లంతా ఊడ్చిపెడతామండి. మీరు వచ్చేసరికి మీ వైఫ్ని రిసీవ్ చేసుకోవడానికి ఇలాంటి పొడి ఘాట్లు ఇమోషన్లో వెయిట్ చేస్తుంటామండి. శోభనానికి మాత్రం ఇండియాలో తొందరపడకండి, మేము ఇక్కడ గ్రాండ్గా అరేంజ్ చేస్తామండి. ఏంటోరా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే మనసు ఏదో బాధగా ఉంది. అంకుల్ విమానం ఆరని కొడుతుంది, పోయేస్తారా? ఓ బాయ్. బాయ్ బాయ్ బాయ్. అయ్య బాబోయ్, ఎంత పెద్ద జంతుకో. అంటే పచ్చళ్ళతో మొదలుపెట్టి ఏం లెవెల్ అనుభవిస్తున్నావురా పరమానందం, చాలా డెవలప్ అయినవరా. ಒಲ್ಲಮ್ಮಿ ಧಿಕ್ಕರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಮ್ಮಿರಕ್ಕಿಂದ ಒಲ್ಲಮ್ಮಿ ಧಿಕ್ಕರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಮ್ಮಿರಕ್ಕಿಂದ ధిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసింద. హలో, పల్లెటూరు గబ్బిలంలాగా అలా వెర్రి మొహం వేసుకొని చూడకుండా బయట మా ఫ్రెండ్స్ అందరూ పెద్ద లిమోజిన్ కార్లో వెయిట్ చేస్తుంటారు, వాళ్ళకి హాయ్ చెప్పు. నీ పేరేంటి అని అడిగితే పత్రాల పద్మావతి అని చెప్పకుండా ప్యాడీ అని చెప్పు, ఓకేనా? ఓకే. అబ్బా ఏమయ్య, కళ్ళు కనపట్లేదా? గుడ్డెడువా నువ్వు? గుడ్డోండి కదా సార్, కళ్ళు ఎలా కనపడతాయి? గొప్పోడు బాబు. హాయ్ సయ్యద్, అవయ్యూ. హాయ్ రా మామ్స్. చేతిగా కట్టేంట్రా? నీ పోరిని ప్రొటెక్ట్ చేస్తుంటే తగిలిన దెబ్బలు రా ఇవి. అడ్మిషన్ తెప్పించినందుకు చాలా థ్యాంక్స్ రా. ఓహోర్ చేస్తున్నారా నువ్వు? దోస్తు కోసం ఆ మాత్రం చేయకపోతే నేను మనిషిని కాదురా. మీరు వచ్చేసరికి మీ వైఫ్ని రిసీవ్ చేసుకోవడానికి ఇలాంటి పొడి ఘాట్లు ఇమోషన్లో వెయిట్ చేస్తుంటామండి. శోభనానికి మాత్రం ఇండియాలో తొందరపడకండి, మేము ఇక్కడ గ్రాండ్గా అరేంజ్ చేస్తామండి. హే ప్యాడీ, హౌ ఆర్ యు? సారీ ఐ యామ్ లేట్. సూట్ కేస్ మందేనా? వెళ్ళి కార్లో కూర్చో. ఓకే. ఏంటి మాస్టరు, ఏంటి? ఎవరయ్యా నువ్వు? ప్యాడీ నా వైఫ్. ఎవరు నువ్వు? నేను ప్యాడీ బాయ్ ఫ్రెండ్ అండి. గ్రీన్ కార్డ్ మీద ఉన్నాను కదా, పెళ్లి చేసుకుని తీసుకురావడం కుదరలేదు. మీరు వచ్చి మధ్యలో హెల్ప్ చేసి పెట్టినందుకు చాలా థ్యాంక్స్. దయచేసి ఈ చెక్ ఉంచండి. వస్తాను. ఏడిపోయాడు పాకినాడుక. అన్న లవ్ చేసుకుంటుంటే నాకు కూడా లవ్ గిట్టొస్తుంది. మాకు తెలియకుండా ఎప్పుడు చేసేవారు అంత లవ్వు? ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పరా, సింహమణి స్టైల్లో ఫోన్లు చేయించి కలుపుతాం. ఇంతకుముందు 2 పిల్లలు, 1 మొగుడు, 3 బరకలతో పోయించాడు మామ. కాపారా మామ, ఏట్లో కూడా సడన్ గా మాయమైపోయింది. ఇప్పుడు కనిపించింది. 8th క్లాస్ లవ్, దానికే ఇంత ఏడుపా? దాని గురించి ఎందుకు అడుస్తున్నా పొందా? ఈ నీగ్రో గారు చేసిన బర్గర్ చూసినా మామ, హైదరాబాద్ దమ్ బిర్యానీ మిస్ అవుతున్నాను బా. నాకు దమ్ బిర్యానీ కావాలి. అన్న డోర్ అంటున్నావు, పొయ్యి అంటున్నావు, ఏదైనా చెప్పి చేయన్నా. నువ్వు నీగ్రో అని కాదన్నా, దగ్గరలాగే బ్లాక్ గోల్డ్ అన్న. అరే అరే అన్న, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నా? పొయ్యిలో పెడతావా ఏమి? ఒరే కారాపుండ్రా, ఆడు తుపాకితో ఎక్కడెక్కడ కాలుస్తున్నాడేమో, నా సావుకు వచ్చింది మొత్తం. అమ్మా అమ్మా. ఈ పెయిన్ కిల్లర్స్ ఎవ్రీ 6 hours ఒకసారి ఇస్తుండమ్మా. బుల్లెట్ సైడ్లో తగిలిందా, సెంటర్లో తగిలిందా కనుక్కోండిరా. డాక్టర్ టైపులో నా వెళ్ళిపోతాడు, నా సావుకు వచ్చింది. రే, డాక్టర్ ప్రాణానికి ఏం భయం లేదన్నాడు. అది లేటెస్ట్ న్యూస్ సారా, ఇంకేం చెప్పలేదా? బుల్లెట్ తీయడానికి ఇంకో 2 నెలలు పడుతుందంట. అప్పటిదాకా నీకు ట్యూబ్లే. అంటే ఇంకా బుల్లెట్ తీయలేదా? ఎక్కడో ఇరుక్కుందంట. జంతికే మీ ఓనర్ ఎలా ఉన్నాడయ్యా? పాపం ఆయన పిల్లం లేచిపోయింది కదండి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడండి. మీరు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ధైర్యం చెప్పండి. కానీ ఈ విషయం మీ ఊర్లో పచ్చి పులుసు రామలింగేశ్వర ఒక మాత్రం చెప్పకండి.
ఓ పని చేయరా, బయట రుచి రెస్టారెంట్ అనే బోర్డు ఎత్తేసి మా ఓనర్ పెళ్ళం ఎవరితోనో లేచిపోయిందని బోర్డు పెట్టారా. ఈ అన్నం ఏంట్రా, చంపేస్తాను పిచ్చి వేషాలు వేసే ఉంటాయి. మరి నా జీతాలకి అయితే ఇస్తారండి. నువ్వు చచ్చినా ఇవ్వనురా, నా ప్రాణం పోయినా ఇవ్వను. బీర్ అస్సలు ఎక్కట్లేదు భయ్యా. అదే ఇండియాలో అయితే నాటుసారా తాగి గణేష్ బీడు కొడతా ఉంటే ఆ మజా ఇక్కడ మిస్ అవుతున్నావు అనుకో. ఒరేయ్, కొంపల మునిగే పని అంటే హాస్పిటల్కి హాఫ్ డే లీవ్ పెట్టొచ్చా? వచ్చి 2 గంటలైంది. ఇంతకీ నువ్వెవడవో కూడా చెప్పకుండా సోది కొడుతున్నావు. పాయింట్కి వస్తావా? మీ చెల్లి నేను ప్రేమించుకుంటున్నా బా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. అంతేనా? మీ అమ్మా నాన్న అడ్రస్ చెప్పు, ఆకు ఒక్క మెయిల్ చేస్తా. ఆగు బావా, దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. కంటి చూపుతో ప్రాణాలు తీసే వంశం మాది. సీమలో నాకు ఇంకో పేరు కూడా ఉంది, వాడే దాదర్. దాదర్ పేరు వింటే అది బావా మా ఫ్లాష్ బ్యాక్. ఆడి బాబు 60 మంది నరికి తీహార్ జైల్లో ఉన్నాడంట. రక్తంలోనే ఈత కొట్టి పెరిగిన రాక్షసులే వాళ్ళు. కోపం వస్తే మన ఫ్యామిలీ ఏంటి మీ వదిన్నే ఏనుగంటావా? ఇంటికి వదిలి పని చెప్తా. చదువుకోమని క్యాంపస్లో ఎవరో రౌడీగాన్ని ప్రేమిస్తావా? ఇంటి రావే. అయ్యా గుంట సెక్సీగా ఉంది, ఐ లవ్ యూ చెప్తానేటి. అర్ధగంట చాట్కి ఐ లవ్ యూ చెప్తావరా కక్కుర్తి నా కొడక. అర్ధగంట రెస్టారెంట్లో కుక్కని సెక్స్ అనొచ్చా భయ్యా? ఏంటి లైబ్రరీలో ఉన్నావా? ఎక్కడున్నావు తల్లి? ఇక్కడనే ఉన్నా డార్లింగ్. అరే పరిచయం చేస్తుంది, సారీ బాస్, ఐఎమ్ సయీద్. సో డోంట్ వరీ, వచ్చిన కొత్తలో మేము కూడా ఇట్లానే కష్టపడ్డాం. అయినా ఇట్లాంటి ఎడార్లో వెతికితే జింకలు దొరకవు బాస్. సాయంత్రం నాతో రండి, తీసుకుపోతా. విల్ హ్యావ్ ఫన్ టైమ్, ఓకే? ఏమున్నదిరా పూరి, ఏం తింటారా మీ దేశంలో? ఇంత తెల్లగా ఉంటారు. డ్రింక్ ప్లీజ్. యా వావ్, వన్ మోర్. రెండు జాకెట్ల అసలు బాగాలేదురా, యాసిడ్లా ఉంది. అమ్మాలిస్తే యాసిడ్ ఏం తాగుతారు? ఇవాంటి డాన్స్ ఇట్లేదు. better like next time. మాటలతో లాభం లేదురా భయ్, ఇప్పుడు చూపిస్తా కాదరంటే ఏంటో. You know, we don't have sex before marriage in India. Oh, Some people do not have sex even after marriage. I can't believe they did that to you. Poor baby. So sweet and so sensitive. We'll take care of you tonight.
Hey, come on, girl. How do you like my dance? come on, boy. You like the dance? Yeah. So fast. ఇక నడు పీపలా తాగి కొండచిలలో ఉల్లిర్చుకుంటే వాంతావుక ఇంకేం అవుతుందిరా నీ అబ్బ. బతుకులో మళ్ళీ బార్సీలు లేకుండా చేసా గబ్బున అక్కడక. నీ మూలన నా గర్ల్ ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలిపోయారు. రేయ్ నడురా లైన్ మీద నడు. లైన్ తప్పేవో ఎల్ఓసీలో పెట్టి కుమ్మేస్తావు నా కొడక. నడు. రే వంగకుండా స్ట్రైట్ గా నడు. రై ఎన్రా 3 కాదు 3 Sure. ఈ అవతారం ఏంటి బాసు? నీకు కంపెనీ ఇద్దామని. ఆ విషయం చెప్పగానే ప్లేట్లు కూడా తనే అడిగేస్తున్నాడు. రేపు వెళ్ళగానే జీతం పెంచమని చెప్పాలి. అమ్మో ఇవాళ చాలా నవ్వేశాం. ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయం వేస్తుంది. ఎనీవే బాయ్. బాయ్. ఏంట్రా దొంగల్లా తలుపు దగ్గర కాసుకొని కూర్చున్నారు? వర్మ సినిమాల్లో దొంగోళ్ళ లుక్ ఏంట్రా? 3 ఏండ్ల కింద మా తాత ఇల్లు కట్టిస్తా అంటే ఇటుక పెళ్లి మీద పడి పీకిండు. ఏడ్చిందా? ఏడవలే. ఎందుకు ఏడుపు రాలేదు భయ్. 2 ఏండ్ల కింద మా మేనమామ క్యాన్సర్ వచ్చి తుస్సుమన్నాడు. ఏడ్చిందా? ఎందుకు? నేనంతే. నేను పెద్ద సైకో గాన్నని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. గసుంటిది నువ్వు నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసినావంటే అడ్డెడ్డెడ్డెడ్డే గిసుంటి సైకోగానికి గింత మంచి దోస్తుని ఎందుకు ఇచ్చిన వల్ల అని తెల్లారి 3 గంటల రోయమాము నీ ఓరిన్ పటాయించ నీకు హోటల్లో జాయిన్ అయ్యి నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసిన నాటకాలు ఆడతా సాలే. అప్పుడే ఏహే అంటే నవ్వుకుండా వస్తుండా. ఆ జోకులన్నీ మనమే తెచ్చుంటాడు. ముందు నా కొడుకుని చూడండి నేనేం తీసుకొచ్చాను. 6-cylinder engine, 250 horsepower capacity, 100 miles per hour pickup, automatic gear, automatic transmission, power sliding doors, and the one and only Honda Accord. అన్ని బాగానే ఉన్నాయి. కారు దొరుకుతుందా? మనం దొబ్బకెళ్ళాలా? కారు ఏమైనా జేమ్స్ బాండ్ వాడినాడరా? యూసేజ్ ఎక్కువైనట్టుంది. ఎంత కొన్నావురా కారు? సెకండ్ హ్యాండ్ లో $8 కొన్నాను. దీన్ని దొర్లించాలంటే మినిమం $5,000 అవుతుంది. రిపేర్ ఖర్చు నువ్వు పెట్టుకో, పెట్రోల్ ఖర్చు నేను పెట్టుకుంటాను. కారు మాత్రం మేము తోలుకుంటాం. ఠీకే. సరే కాదు నా మాటలు చూడరా. పోయి ఇస్త్రీ చేసుకోపో. మాట్లాడడం మాటలు మర్చిపెట్టుకో. రేయ్ ఆమ్లెట్. ఇది ఆమ్లెట్టా తిరిగిపోయిన జాకెట్టా? నిన్న నువ్వు పోసిన దోశ కన్నా బాగానే వచ్చిందిలేవో. సరే సర్లేవో. ఈ టెలిస్కోప్ కి బోణి అవుతుందిరా మామ. ఈ అపార్ట్మెంట్స్ కి ఎక్స్ట్రా $100 కట్టొచ్చు. అంటే నేను చూస్తా. నాకు చూపి ఈ అబ్బా సినిమా కాసేపట్ల త్రిపుల్ పోతుంటే లబ్బే. రేపు కనుక కొత్త టెలిస్కోప్ ఫిక్స్ అయ్యలేదనుకో నిన్ను దోస్తా కిందికి. రే పక్కింటి అపార్ట్మెంట్ లో దేశీ పౌరులు దిగర్రా. కంగ్రాట్స్. పైసకు పనికిరా. అందరు నువ్వే చూసుకో. Get back! No, you are so tired.
ఎంతసేపు స్నానం చేస్తావు నువ్వు? Hey baby, you talking to me? I'm Sunny. How you doing? Ganse bra. హాయ్ నవీన్ ఇండియా ఆంధ్ర రే ఎంతసేపు రా చన్నీళ్ళురా. Good morning. My name is Mr. France. I will be your instructor. I have been teaching for about 10 years, which seem to be like 10,000. First of all, I would like to know, can I help you, gentlemen? Fees paid. Joining class today. Welcome. Come on in. జరగబే Hallelujah. హాయ్ Are you okay there? Don't bother. I'm Khada. Hey, what's up? Nice nose. వీళ్ళకి కుర్తి తగలడా జూ నుంచి తప్పించుకొచ్చినట్టున్నారు. మామా అవి అదే, అదే, అదే. సెంట్ ఎక్కువైనట్టుందిరా వీడి అవతారం కూడా నీదే నీ అబ్బా. నువ్వే క్యాంగిరీ దేతవా? నీదే నీ నేను ఎక్కువ కొట్టే మీ వాడి బ్రెయిన్ కొద్దిగా షేక్ అయిందయ్యా. అంత సీరియస్ ఏమీ లేదు కానీ చెప్పిందే చెప్పడమో చేసిందే చేయడమో చేస్తుంటాడు కొంతకాలం. ఐ మీన్ డిస్క్ ఎర్రర్. ఇలా వచ్చినప్పుడు గట్టిగా షేక్ చేయడమో లాగి పెట్టి ఒకటి కొట్టడమో అటువంటివి చేస్తే సరిపోతుంది. గట్ల చూస్తారేంది బే? నా పేరేంట్రా? నవీను. నా పేరు సునీలు. వాడు పవను. గట్ల చెక్కలు కొడతాను. నాకు అసలు ఏమైందిరా? డాక్టర్ ఏమన్నాడు? నాకు ఏమైంది చెప్పే నీ అబ్బా. అమెరికా వచ్చే ముందు నా దగ్గర 4 లక్షలు అప్పు తీసుకున్నా. నా కొరకు గుర్తుందిరా? నీ అబ్బా అప్పాడిది బే. రూమ్ అకౌంట్ కింద అందరి దగ్గర $1000 తీసుకున్నా. అప్పుడే మర్చిపోయా బే. నీ అబ్బా అప్పంటారు పొందంటారు. హాస్పిటల్ తీసుకొచ్చి మెంటలో లెక్కిడ కూర్చోబెట్టి ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయించుకుంటారు బే. అసలు డాక్టర్ ఏమంటున్నారు చెప్పండి. తీసుకున్న అప్పు గుర్తుండదని చెప్పాడు. తెలకైతే మా సంతకం పెట్టినా కొడక పెట్టు. Ball, please. He's so cute yaar. వీడిని పటాయించే లక్కీ అమ్మ ఎవరో. సారీ బ్రదర్, ప్లేయర్ అనుకున్నాను. ఎవడిపోయి నువ్వు? జేమ్స్ బాండ్ లెవెల్ ఎంట్రీ ఇచ్చినావు. బళ్ళారి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. నా పేరు రితేష్. ఫస్ట్ ఇయరా? యా. బళ్ళారి నుంచి వచ్చావా? అంటే మనకు కూడా ఆదింద్రలాగా ఫ్లాష్ బ్యాక్లు ఏమైనా ఉన్నాయా? ఉండే ఉంటాయి, లేకుంటే ఫస్ట్ ఇయర్కి ఇంత కటింగా. ఇంట్రెస్టింగ్. సిగరెట్ అలవాట్లేదు.
అయితే ర్యాగింగ్ దాంతోనే స్టార్ట్ చేద్దాం. పీల్చరా, మొత్తం సిగరెట్ ఏక్ దమ్లో పీల్చాలి. పీల్చు, తాగు, పీల్చు. వాంతో ఫ్రెండ్లీగా ఉన్నామని చెప్పి, లేకపోతే సాయంత్రం పటాన్చారు తీసుకుపోతాం. ఏంటమ్మా ర్యాగింగ్ చేస్తారా వెదవులు? నన్ను కూస్తామంటారు బడవా. మిమ్మల్ని ఇలా 2 సార్లు గుంజి కొట్టపోతే పటాన్చారు తీసుకెళ్ళి కుమ్మేత్తన్నారండి. ఇది కూడా ర్యాగింగ్లో పార్ట్ అంటండి. అవునా? ఇది కూడా ర్యాగింగ్ లో పార్ట్ అని వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. గాడి కొడుకులో ర్యాగింగ్ చేస్తారా? ర్యాగింగ్ ఏం చేయలేదు సార్, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాం. అన్నే కొట్టిస్తారా? చదువు లేదు, శ్రద్ధ లేదు. వినవేశాలే సార్, కాళ్ళు ఏర్పడతానే అనుకున్నాను. వెళ్ళండి క్లాస్కి వెళ్ళండి. వచ్చిన రోజు నీ బాబుకి ఎవరా నమ్ముంటే సాయంత్రం రోహిణి బార్కి రా. నడి క్యాంపస్లో సిగ్గు లేకుండా ప్రిన్సిపల్ చేత ముడ్డి మీద తెన్నించుకున్నాం. ఇప్పుడేమైందిరా నీ మిస్టర్ కాలేజ్ ఇమేజ్? సీకు సింతపండే శ్రీకాకుళం గట్టర్లో కలిసిందా? ఏయ్, ఇది ముస్లిం మెజారిటీ కాలేజ్. అగ్గి పెట్టానంటే బుక్ అయిపోతావు. ఇది హిందూ మెజారిటీ దేశం. అగ్గి బుగ్గి అన్నామంటే ఆవిరైపోతుంది. చాలే.